Jubilee Hills Public School. Good evening, respected principal, teachers, esteemed guests, parents and my dear students. Today, we have gathered to celebrate our school's annual function, a day which is dedicated to honor the achievements, creativity and the hard work of everyone in our school community. The performances and events which you will see tonight reflect teamwork and dedication from both students as well as staff, showcasing their talents in academics, arts and sports. So each achievement this year was only possible due to constant support of our teachers and our parents. As we applaud the winners and the participants, let us look forward to a greater success in the coming year. So I thank each one of you for being part of this celebration and making it a memorable event. Thank you very much. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ రాంపల్లి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మురళీ ముకుంద్ గారు, ముకుంద్ కుల్కర్ణి గారు, వరలక్ష్మి గారు, సంతోష్ కుమార్ గారు రియల్లీ ఎప్పుడు చిరునవ్వుతో ఆయన పేరుకు సార్థకం వచ్చేలా చాలా బాగా ఉన్నారు. నిజంగా యూ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ ప్రిన్సిపల్ ఎట్ రాంపల్లి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈరోజు అందరికంటే ముఖ్యులు మన టీచర్స్ వాళ్ళకు సహాయపడే స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా, మరియు తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు, చిన్నారి బాలబాలికలకు నా ఆశీస్సులు. నేను ఎప్పుడు స్కూల్స్కి వెళ్ళినా కూడా, నేను కలెక్టర్గా చాలా స్కూల్స్కి వెళ్ళాను, జాయింట్ కలెక్టర్గా కూడా చాలా స్కూల్స్కి వెళ్ళాను. ఎడ్యుకేషన్ వాజ్ మై ప్యాషన్. ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళినప్పుడు మనం ముఖ్యంగా ఏం గమనిస్తామంటే వాళ్ళ యొక్క డెడికేషన్, వాళ్ళ యొక్క ప్యాషన్, వాళ్ళు స్టూడెంట్స్ను ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు. మన యొక్క పురాణాలలోనే ఉంది, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు పంపించినప్పుడు మళ్ళీ ఆయనను గురువులు హిరణ్యకశిపుని దగ్గరికి తీసుకొస్తారు. బాబు ఏం చదివావు నీవు, నాన్నగారికి చెప్పు అని. అప్పుడు చదివించిరి నన్ను గురువులు, చదివితినే ధర్మార్థ శాస్త్రంబులు. అంటే ఇది మనకొక ఒరవడిగా, ఒక లెగసీగా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారము. మన గురుకుల వ్యవస్థ కానీ, గురుకుల వ్యవస్థ తర్వాత ఈరోజు సాంకేతిక రంగంలో, ఈ డిజిటల్ రంగంలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ గురువు యొక్క స్థానము ఈరోజు కూడా అట్లాగే అంతే అత్యంత దేదీప్యమానంగా వెలుగుతుంది అని అనడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, మరి మీరు ఎన్నో స్కూల్స్ చూసుంటారు. నేను కూడా ఇప్పుడే చెప్పాను, కలెక్టర్గా నేను ఎన్నో స్కూల్స్ చూశాను. అక్కడ ఎవరైతే హెడ్ మాస్టర్ గారు ఒక టీం లాగా తన అందరినీ కూడా క్యారీ చేస్తారో అక్కడ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ కూడా చాలా బాగా ఉంటాయి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్, దే ఆర్ ఇంటూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్. ఇప్పుడే చెప్పారు ముకుంద్ గారు, స్పోర్ట్స్లో మనము ప్రిన్సిపల్ గారు కూడా చాలామంది పేర్లు చెప్పారు. స్పోర్ట్స్లో ఎంత బాగా రాణిస్తున్నాం. మరి భారతదేశం యొక్క చరిత్ర, భారతదేశం యొక్క రీసెంట్ హిస్టరీ తీసుకున్నా కూడా ఒక 10-15 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద వరకు కూడా మనకు ఏషియన్ గేమ్స్లో కానీ, ఒలింపిక్స్లో కానీ అసలు ఒక 2-3 మెడల్స్ వస్తే గ్రేటు. ఇప్పుడు చూడండి, భారతదేశం చాలా స్పోర్ట్స్లో, జావెలిన్ త్రో కానీ, మరి చెస్లో కానీ, ఇంకా క్రికెట్ అయితే చెప్పనవసరం లేదు, హాకీలో కానీ, మొన్న విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్లో ఎంత ప్రతిభ కనబరిచారు అంటే అది మొత్తం జాతికే
మొత్తం మన భారతదేశానికే ఒక గర్వకారణం, ఒక తలమానికంగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత బాగా మరి తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులను అంత బాగా రాణిస్తూ హార్డ్ వర్క్ చేస్తూ మరి ఇటువంటి స్కూల్స్లోనే అటువంటి ఆణిముత్యాలు, అటువంటి మట్టిలోని మాణిక్యాలు తయారవుతారని నా ప్రగాఢ విశ్వాసం. మరి అట్లా తయారు చేయాలంటే మనము ఊరికే కూర్చుంటే లాభం లేదు. మనకింత చూడండి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. రాంపల్లి స్కూల్ ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ లుక్ అరౌండ్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఏ ఫెసిలిటీ లేదు అని చెప్పడానికి లేదు. టీచర్స్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, మరి పేరెంట్స్, ఆల్ ది సరౌండింగ్ ఏరియాస్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్బిల్ట్ హియర్. సో there is no point in losing, there is no point in failure, and even if failure is there, we have to overcome those failures. భారతదేశంలో అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒక చిన్న ఫెయిల్యూర్స్ తోటి మనము వెనుకబడిపోతున్నాం. ఆ చిన్న ఫెయిల్యూర్, అందుకే ఇప్పుడు బహుశా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చాలా బ్రిటిష్ కాలంలోనే చెప్పారు, where the mind is without fear and the head is held high, into that heaven of freedom, my Lord, let my country awaken. అటువంటి ఫ్రీడమ్, మనము అటువంటి విజయాన్ని సాధించాలని తపన, అటువంటి భయాందోళనలను మనం తీసేయడంలో మన ముగ్గురు యొక్క పాత్ర ఉంది. మొట్టమొదట తల్లిదండ్రులు, నెక్స్ట్ టీచర్స్, నెక్స్ట్ ఈ సమాజాన్ని. అట్లా ఉన్నప్పుడు భారతదేశము 100% ప్రపంచంలోనే నెంబర్ 1గా వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడే చూస్తున్నాం మనం, గత 10-15 ఏళ్లలోనే ఇండియన్ ఎకానమీ ఈజ్ గ్యాలపింగ్. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సర్టెన్ షార్ట్ కమింగ్స్. దోస్ షార్ట్ కమింగ్స్ హ్యావ్ టు బి ఓవర్కమ్ బై అవర్ షియర్ గ్రిట్, షియర్ హార్డ్ వర్క్, డెడికేషన్. These are the magnum principles on which we have to work. This at an early child age, at the school level, at the peer group influence level, if we can inculcate all these habits, there is no doubt in my mind that our children will shine brightly. ఇప్పుడు చూసాం మనం గణేష ప్రార్థన. ఒక చిన్న గణేష ప్రార్థనలో ఎంత అర్థం ఉంది. మనం ఏ గాడ్ని అయితే ఇన్వోక్ చేశామో, తర్వాత చేసిన డ్యాన్స్లో కూడా వాళ్ళు తొందరగా నేర్చుకున్నారు. చిల్డ్రన్ ఆర్ వెరీ ఫాస్ట్ లెర్నర్స్. అటువంటి మనం నేర్పించడంలో మనం సక్సెస్ అయితే మన స్కూల్కు, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి వాళ్ళు తప్పకుండా పేరు తెస్తారు. ఇది మన మొట్టమొదటి ప్రతిజ్ఞ ఈరోజు కావాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇదొకటే కాదు, మరి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇప్పుడే చెప్పాను, ఫియర్. ఎప్పుడైతే ఫియర్ ఉంటుందో, ఎగ్జామ్, ఇప్పుడు ఒక చిల్డ్రన్ ఎగ్జామ్కి వెళ్తుంటారు, వాళ్ళ మైండ్లో ఫియర్ ఉంటుంది. వెన్ వీ ఓవర్కమ్ దట్ ఫియర్, థ్యాంక్ యూ నాన్న, దట్ ఫియర్, ఆ ఫియర్ను మనం తీసేయగలిగితే వాళ్ళు ఎగ్జామ్లో చాలా బాగా రాణిస్తారు. ఒక 2-3 క్వశ్చన్లు తప్పుగా ఆన్సర్ చేయొచ్చు, ఒక 2-3 క్వశ్చన్లో ఫెయిల్ కావచ్చు, బట్ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. దిస్ ఐ బిలీవ్, ఐ హోప్ మెనీ ఆఫ్ యూ బిలీవ్. వీ హ్యావ్ ఆల్ కమ్ ద హార్డ్ వే. వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ సో మచ్ మిడిల్ క్లాసెస్, upper middle classes and lower classes, and sheer grit and hard work will only lead us to success. This is the mantra on which we should stand by, and we should lead our children. We should handhold them, and we should clear away those fears, and those are the stepping stones for success. And whenever fears are there, whenever failures are there, these obstacles should be overcome by hard work. మన దేశాన్ని ఒకసారి మీరు చూసుకుంటే భారతదేశంలో టాలెంట్కు కొరత లేదు,
టాలెంట్కు చాలా బాగా ఉంది, కానీ ఎక్కడో ఒక దగ్గర మనము ఫెయిల్యూర్ అవుతున్నాం. ఆ ఫెయిల్యూర్ను మనం తీసేయగలిగితే వీ విల్ బీ ద మోస్ట్ అడ్వాన్స్డ్ నేషన్ and we will be leading the world in a few years to come. With this, I urge upon all of you, I urge upon the parents once again, I urge upon the teachers once again, time and again, to dedicate themselves for the progress of our Rampalli school, where we can tell the whole world, we can tell the whole nation that this is the school where a wholesome individual has come out through sheer dedication, hard work and education. Thank you for the opportunity. Thank you one and all.